హాయ్ అండి, డయాబెటిస్ ఉన్న వాళ్ళు చాలా మంది షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. దీన్ని ఎలా తగ్గించుకోవాలని అడుగుతుంటారు. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చి మీ షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్లో లేకపోతే ఈ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే షుగర్ లెవెల్స్ హై అవ్వడం, లో అవ్వడం, హైపోగ్లైసెమియా అంటుంటాం కదా, ఇది ఎక్కువ అవుతే క్రేవింగ్స్ అనేవి పెరుగుతాయి. రెండో కారణం వచ్చి రెగ్యులర్ మీల్ ప్లానింగ్ లేకపోవడం. అంటే ఉదయం 8 గంటలకు తిని మధ్యాహ్నం 4 వరకు తినకపోతే, టైంకి ఫుడ్ తినకపోతే క్రేవింగ్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. సో మిడ్ మార్నింగ్ స్నాక్ అంటే 11:30 to 12కి ఏదైనా ఫ్రూట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈవినింగ్ 4:35కి ఏదైనా స్నాక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మూడో కారణం వచ్చి పువర్ గట్ హెల్త్ వల్ల అండి. అంటే మన గట్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, అవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా ఈ క్రేవింగ్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో ఇది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? కర్డ్ లేదా బటర్ మిల్క్ తీసుకోవాలి. అదేవిధంగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. సో నెక్స్ట్ కారణం వచ్చి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోకపోతే కూడా ఖచ్చితంగా క్రేవింగ్స్ పెరుగుతాయి. అంటే ప్రతి మీల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రతి మీల్లో ఉండేటట్టు చూసుకోండి. ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటే ఏంటంటే మనకు సెటైటీ అంటే కడుపు నిండినట్టు ఉంటుంది, ఈ క్రేవింగ్స్ అనేవి రావు. నెక్స్ట్ కారణం వచ్చి అడిక్వేట్ స్లీప్ లేకపోవడం. అంటే అట్లీస్ట్ కంటిన్యూస్గా ఒక 6 to 8 hours స్లీప్ లేకపోతే కూడా ఉదయం లేచిన తర్వాత తక్కువ నిద్రపోయినప్పుడు మన క్రేవింగ్స్ అనేవి పెరుగుతాయి. నాలుగో కారణం వచ్చి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం. సో చాలామంది స్ట్రెస్ ఈటింగ్ అంటుంటాం కదా, సో స్ట్రెస్ని కూడా కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్, యోగా, ప్రాణాయామం ఇవన్నీ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటే కూడా ఈ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. సో ఇవన్నీ చేసినాక కూడా ఇంకా స్టిల్ క్రేవింగ్స్ వస్తే ఆల్టర్నేట్ ఆప్షన్స్ తీసుకోవడం వేరు. అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ లైక్ యాపిల్, పియర్, పపాయ, బెర్రీస్ లాంటివి తీసుకోవచ్చు క్రేవింగ్స్ ఎప్పుడన్నా వచ్చినా. లేదా డార్క్ చాక్లెట్ మోర్ దెన్ 70% కోకోవా అన్నది ప్రిఫర్ చేయండి. ఇది కూడా మోడరేషన్లో తీసుకోవచ్చు. లేదంటే దాల్చిన చెక్క పౌడర్, సినమన్ పౌడర్ అంటాం కదా, ఇది కూడా ఫుడ్ పైన స్ప్రింకిల్ చేసుకొని తినవచ్చు. ఇది కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అదేవిధంగా షుగర్ ఫ్రీ సబ్స్టిట్యూట్స్ టీ, కాఫీలో అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు మీ క్రేవింగ్స్. థ్యాంక్ యూ.